మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మరోసారి మనందరం జ్ఞాపకం చేసుకుని అందులో ఉన్న భావాన్ని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఎన్నిసార్లు దేవుని వాక్యం ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు మనం విన్నా, చెప్పిన వారైనా వినిన వారైనా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అది ఎంతో ప్రాముఖ్యం. మీకు తెలియని సంగతులను బోధించే అవకాశం నాకు లేదనే సంగతి నాకు ఎప్పుడో తెలుసు కదా. ఎందుకంటే మీలో అనేకులు బైబిల్ గ్రంథాన్ని ఎన్నో మార్లు పఠించారు, అందులో ఉన్న సారాన్ని చాలా వరకు గ్రహించారు, గొప్ప సేవ చేస్తున్నారు, సంఘములను నిర్మిస్తున్నారు, జీవితాలను నిర్మిస్తున్నారు, దేవుని కొరకు నాణ్యమైన సేవలు జరిగించే అనేక మంది ఉన్నారనే సంగతి నాకు తెలుసు. వారు విశ్వాసులైనా, సేవకులైనా, నాయకులైనా, మరెవరైనప్పటికీ వారిని, వారి విశ్వాసమును, వారి సేవలను, వారి పద్ధతులను నేను అభినందిస్తున్నాను. దైవ విరుద్ధమైన కార్యక్రమాలను జరిగించే వారిని మనం పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు, వారిని గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ దేవుని కొరకు త్యాగ సహితంగా సేవ చేసేవారైనా, భక్తి చేసేవారైనా వారిని గుర్తించటం, అభినందించటం చాలా ప్రాముఖ్యమైన సంగతి కదా. పౌలు భక్తుడు కొరింథీ సంఘంనకు ఉత్తరం రాస్తూ చాలా సంగతులు ప్రస్తావించాడు. వాటిలో 1 లేక 2 వచనాలను మీ ముందు ఉంచాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనాన్ని పరిశీలించినప్పుడు, మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీకు నష్టము పొందకుండుటకై దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. అంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖము ఒకటి ఉన్నదని ఓ ప్రత్యేకమైన సంగతిని ప్రపంచానికి భక్తుడు తెలియజేస్తున్నాడు కదా. ఇక్కడ మీరు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల వలన మీకు దుఃఖము కలిగినదని నేను సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితురని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఇదన్నమాట దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే. ఆయా సందర్భాలలో నేను కొన్ని బాధలు మీతో చెప్పాను అనుకోండి, మీకు దుఃఖం కలుగుతుంది. నా బాధను వివరించి మీకు చెబితే సహజంగా మనుషులమైన మనం స్పందిస్తాము. ఒకవేళ మీరు నాకు చెబితే, ఎవరికైనా చెప్పినప్పుడు, అయ్యో ఇన్ని కష్టాలు వచ్చినాయా, ఇన్ని బాధలు వచ్చినాయా, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా, భలే పని జరిగిందే అని ప్రతి మనిషి కూడా బాధపడతాడు. అది సహజ లక్షణం, తప్పేమీ కాదు. కానీ అది బహు సహజంగా జరిగే సంగతి. మరి దైవ సంబంధమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు పౌలు భక్తుడు చెప్పిన సంగతిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే. దుఃఖపడి వదిలిపెట్టేయటం సంతోషానికి కారణం కాదు. చాలాసార్లు మనం చూస్తాం కదా, మన ప్రాంతాలలో, మన కుటుంబాలలో, మనకు తెలిసిన వాళ్ళల్లో, అవునండి నేను తప్పు చేస్తున్నానండి, నా వలన చాలా ఇబ్బంది కలుగుతోందండి, నా కుటుంబం కూడా బాధపడుతోందండి, మా తల్లిగారు ఆవేదన పడుతున్నారండి, నేను చేసే పనులు, నేను చేసే తప్పేమిటో నాకు తెలుసండి, కానీ అదే తప్పు చేస్తున్నానండి అంటూ చాలా విచిత్రంగా దుఃఖపడతారు. దాని వలన ప్రయోజనం ఏంటి చెప్పండి? వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వాళ్ళు కూడా ఆవేదన పడుతున్నారు. నేను తప్పు చేస్తున్నాను, చెడ్డ పేరు తీసుకొస్తున్నాను, నాకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాను, బంధువుల మధ్యలో విలువ లేదు, సంఘములో విలువ లేదు అని వాళ్లకు బాధ కలుగుతోంది, దుఃఖపడుతున్నారు. కానీ ఆ స్థితిలో నుంచి మాత్రం బయటకు రావట్లేదు. అలాంటప్పుడు ఆ దుఃఖము వలన ప్రయోజనం ఏంటి చెప్పండి? దాని వలన వారికి ప్రయోజనం లేదు, ఆ దుఃఖాన్ని చూచినటువంటి వారికి కూడా ప్రయోజనం లేదు. అది సహజ సిద్ధమైన దుఃఖముగానే మనం భావించాలి. బాధపడటం తెలుసు, అవునండి నేను దురభ్యాసంలో ఉన్నాను, నేను చేసేది తప్పని నాకు తెలుసండి. ఆయా సందర్భాలలో వారికి ఉన్నటువంటి దురభ్యాసాలను బట్టి బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. దాని వలన వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనము లేదు. మరలా సాయంత్రానికో ఉదయానికో ఆ పని వారు చేస్తూనే ఉన్నారు. మారు మనస్సు లేని దుఃఖం అన్నమాట అండి. బుద్ధి మారనటువంటి దుఃఖము వలన ఏ విధమైన ప్రయోజనం లేదు. పైగా కొంతమందికి చాలా పౌరుషం అన్నమాట. చేసేదంతా చేస్తూనే తీవ్రమైనటువంటి ఆవేశంతో స్పందిస్తారు. అది మంచిది కాదండి. మీకున్న దురభ్యాసం మీకు హాని కలిగిస్తోంది, అనారోగ్యాన్ని కలిగిస్తోంది, అసలు మీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని చెడగొడుతోంది, పిల్లలకు
కనీసమైన అవసరతలు తీరనటువంటి రీతిలో ఉంటున్నారు. వాళ్ళను కొంచెం పట్టించుకోండి, ఆలోచించండి, వాటిని మానేయండి అంటే వారికి తెలిసినప్పటికీ తీవ్రంగా స్పందించి, ఆవేశంగా స్పందించి వాళ్లకు దూరంగా ఉండాలని కోరుకునే తత్వం. తప్పు చేస్తున్నామని తెలుసు, కానీ ఆ తప్పులో నుంచి బయటపడేది ఏమీ లేదు. వాళ్ళు వీళ్ళు అదన్నారు ఇదన్నారు అనే దుఃఖం తప్పితే అసలు ఎందుకు అన్నారు, మనం చేసేదేమిటి, ఎందుకు చేస్తున్నాము అనే సంగతులతో సగటు క్రైస్తవుడు ఆలోచన చేసి అందులో నుంచి బయటపడితే బాగుంటుంది కదండి. నేను మిమ్మల్నని, మీరు నన్నని, మనందరం ఇంకొకళ్ళనని జీవితాలను కొనసాగించుకోలేం కదా. అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, మన విలువ ఎక్కడ తగ్గిపోయింది, మన ప్రాధాన్యత ఎక్కడ తగ్గింది, మన ప్రవర్తనలో రావలసిన మార్పు ఏమిటి, మనం ఎందుకు ఇలాంటి కార్యక్రమాలను జరిగిస్తున్నాము, దేవుని మందిరానికి ఎందుకు క్రమంగా వెళ్ళలేకపోతున్నాము, ఒకప్పుడు మన భక్తి విధానం ఏంటి, ఒకప్పుడు మనము చూపించిన ఆదర్శం ఏమిటి, ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము, అదేమంటే 10 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నాము, 20 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నాము అని చెప్పుకునేటటువంటి కొంతమంది, అందరూ కాదు, ఎవరైనా వెళ్ళి వారి దగ్గర ఇదేంటండి, ఈ పద్ధతి ఏంటి, ఈ మాటలేంటి, ఈ ధోరణి ఏంటి, దీని వలన సంఘంలో ఇబ్బంది కలుగుతుంది కదా, సంఘ వాతావరణం చాలా నష్టపోతుంది కదా, ప్రజలందరూ చాలా ఆవేదన పడుతున్నారు కదా, మీ వలన ఎంత నష్టం కష్టం జరుగుతోంది, దీనిని మార్చుకోండి అని చెబితే ఆ సందర్భంలో నిజమేనండి, నాకు తెలుసండి అంటూనే అందులో నుంచి బయటపడకుండా మరింత ధ్వంసం చేస్తూ దేవుని వాతావరణాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి మనుషులు ఉన్నారే, వాళ్ళని చూస్తే సంతోషం నాకు కలగదు కదా అంటున్నాడు పౌలు. మీరు దుఃఖపడితేరని నేను సంతోషించటం లేదు. ఎందుకంటే తెలివి తక్కువ పనులు చేస్తే దుఃఖం రాక సంతోషం వస్తుందా? తెలివి తక్కువ నిర్ణయాలు చేస్తే దుఃఖము ఆవేదన కాక అభినందనలు వస్తాయా? దండలేసి సత్కరిస్తారా ప్రజలు? చేసే పనులన్నీ చేసి వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అంటారేమిటి? అసలు అలా చెయ్యటం ఏమిటి? ఆ అక్రమ శిక్షణ ధోరణేమిటి? దాని గురించి ఆలోచించేది లేదా? వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు కనుక నాకు కోపం వచ్చిందంటే అర్థం లేని ఆవేశం, అర్థం లేని భావజాలం కదా అది. చేసేదంతా చేసి, నష్టం చేసి, కష్టం చేసి, సొమ్ములంతా పాడు చేసి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని భంగపరిచి, అవమానకరమైనటువంటి పరిస్థితులను కల్పించినందుకు దేవుని సన్నిధిలో పడి ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయవలసింది పోయి, ఊరంతా తిరుగుతూ వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పుకుంటే ఆదరించే బాధ్యత లేనటువంటి కొంతమంది ఉన్నారే, వాళ్ళనేమనాలి? ఆ సంగతులను దృష్టిలో పెట్టుకుని మాసిదోనియకు వచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులను పౌలు భక్తుడు గుర్తించి, మీరు దుఃఖపడితారని నేను సంతోషించటం లేదు, కానీ దుఃఖపడి మీరు మారు మనసు పొందారనే సంగతి నాకు సంతోషాన్ని కలిగిస్తుందయ్యా. మీ దుఃఖం అర్థవంతమైనది, అర్థం లేని దుఃఖం కాదు అంటున్నాడు. ఆ తర్వాత వచనాన్ని మనం పరిశీలించినప్పుడు అదే 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. కొంతమంది సహజంగా దుఃఖపడుతూ ఉంటారు, ఎందుకంటే వారి తత్వం బాగా స్పందిస్తారు. ఎవరికైనా బాధ కలిగిందనుకోండి, ఆ బాధలు వినగానే వీళ్ళు కూడా బాధపడతారు. ఏది మందిరంలో ఎవరైనా సాక్ష్యం చెప్పినా వాక్యం చెప్పినా తొందరగా స్పందిస్తారు. అంటే వారి దుఃఖము బయటకు కనపడుతుంది. కొంతమంది లోపల బాధపడుతూ ఉంటారు, అది పైకి కనపడదు. కొంతమంది బయటకు కనపడేటట్లుగా వారి దుఃఖం, వారి భావోద్రేకాన్ని కనపరుస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వం కదా, అది తప్పేమీ కాదు, కానీ ఇలాంటివి సహజంగా జరుగుతాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే మన దుఃఖము కూడా దేవుని చిత్తమునకు అనుగుణముగానే ఉండాలి, అంతేగాని మానవ భావోద్రేకములను బట్టి మాత్రమే కాదు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటండి? పాపక్షమాపణ ఏ విధంగా కలుగుతుందండి? నిజమైన పశ్చాత్తాపము కలిగినప్పుడు పాపక్షమాపణ కలుగుతుంది కదా. ఉదాహరణకు కాస్త మద్యాన్ని సేవించిన వాళ్ళు కూడా బో 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 బోమని బాధపడుతూ ఉంటారు, చాలా దుఃఖపడతారు, అసలు కన్నీళ్ళు వస్తాయి, నేను చేసేది తప్పు అంటారు, నెత్తి నోరు కొట్టుకుంటారు. దాన్ని చూసిన మనం అయ్యో నిజంగా ఇతడు బాధపడుతున్నాడు, ఈమె బాధపడుతుందని భావిస్తాం. తెల్లవారిన తర్వాత అసలు ఆ దుఃఖానికి కానీ ఆ ఒప్పుకోలుకు కానీ అర్థం లేదు. ఇది రోజు జరుగుతోంది. నేను చేసేది తప్పు అంటాడు,
నేను ఇలా చేయకూడదు అంటాడు, పిల్లలను అన్యాయం చేస్తున్నాను, భార్యని అన్యాయం చేస్తున్నాను, ఉద్యోగం అనవసరంగా పోగొట్టుకున్నానని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధను నమ్మిన వాళ్ళు పిచ్చాళ్ళు అన్నమాట అండి. అది దైవచిత్తానుసారమైన దుఃఖం కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనప్పటికీ సూత్రం అందరికీ ఒకటే, మీకైనా నాకైనా ఏ దేశవాసులకైనా, ఒక మనిషి దేవునికి విరుద్ధమైన జీవన విధానాన్ని జీవిస్తున్నాడనే సంగతి మనస్సాక్షి ద్వారా తెలుసుకున్నప్పుడు ఆడమనిషి అయినా మగ మనిషి అయినా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేస్తే అందులో నుంచి వారు బయటపడి అద్భుతమైన మారు మనస్సు అనుభవాన్ని పొందుతారు. అలా లేకుండా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామని దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటూ మరింత నష్టాన్ని కష్టాన్ని వారున్న చోటున ఉండి కల్పిస్తూ ఆధ్యాత్మిక వాతావరణానికి తీవ్రమైన విఘాతం కలిగించేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకుంటూ ప్రభువుని నమ్ముకొని వాళ్ళల్లో ఉన్న నైతిక విలువలే వీళ్ళల్లో లేవన్నమాట అండి. వాళ్ళే నయం. వాళ్ళకు ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక మర్యాద, ఒక జ్ఞానము, ఒక చురుకుదనము, ఒక అవగాహన, ఒక సిగ్గు, ఒక బిడియము, ఒక ఎరపు ఉన్నది. ప్రభువుని విశ్వసించామో, దేవునిలో కొనసాగుతున్నామని చెప్పుకునే కొంతమందిలో దైవచిత్తానుసారమైన దుఃఖము లేదు. కానీ వాళ్ళు వీళ్ళు అదన్నారండి ఇదన్నారండి అని వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి దుఃఖాన్ని బాధను వ్యక్తం చేసి ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఏంటంటారు ఇదంతాను? అర్థం లేనటువంటి కార్యక్రమాలు, అర్థం లేనటువంటి సానుభూతి కొరకు ప్రాకులాడటం కదా. దైవచిత్తానుసారమైన దుఃఖము నిజముగా ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ, ఒక విద్యార్థి కానీ ఎవరైనప్పటికీ పొందుకుంటే మరలా తిరిగా పొరపాటు చేస్తారా? ఆ మాటలు చెప్పించుకుంటారా? మనస్సాక్షి చనిపోయిన వాళ్ళు కదా అలా వ్యవహరించేది. మీరు దుఃఖపడితారని సంతోషం నాకేమీ లేదు, కానీ దుఃఖపడితే పడ్డారు, కానీ మీలో మారు మనసు వచ్చింది, అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది దైవ సేవకులకైనా సంఘములోనైనా సంతోషాన్ని కలిగించే అంశం. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా ఈ మారు మనస్సు అనుభవములో ఓ తీవ్రత కనబడనప్పుడు ఆ భక్తి వలన ప్రయోజనం ఏంటంటారు? కనపడిన వాళ్ళందరినీ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని అడగటం తెలిసింది. ఎందుకంటే ప్రార్థన ఉచితం కదా. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చెప్పే వాక్యాన్ని వినే ఓపిక లేదు. ఆ నంబర్ కనపడగానే ఫోన్ చేసేయటం వలన ప్రార్థన చేయండి అంటాం. అసలు దేవుని వాక్యాన్ని విని అందులో ఉన్న భావాన్ని గుర్తించే ఓపిక కానీ ఆ శ్రద్ధ కానీ లేదు. ఎంతో ఖర్చుతో, ఎంతో ప్రయాసతో, ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని దైవదాసులు అందిస్తున్నారు. ఏం చెబుతున్నారో విందాం. అన్ని కార్యక్రమాలు చూడటానికి మనకు సమయం లేదు. ఈ అరగంట సేపు అయినా కాస్త నెంపాదిగా కూర్చుని విని తర్వాత ఫోన్ చేద్దామనే ఓపిక ఎంతమందికి ఉందండి? చాలామంది విశ్వాసులకే ఈ సామాన్యమైన సంగతి తెలియదు కదా. మనం ఏ విధంగానైనా జీవించాలి, కానీ దైవ సేవకులు ప్రార్థన చేస్తే మనకు స్వస్థత వచ్చేయాలి. దాని కొరకు ఎంత దూరమైనా వెళతాం. ఆత్మశుద్ధి జరిగించుకొని, భావజాలాన్ని పునరుద్ధరించుకొని, బుద్ధి వికాసాన్ని పొందుకోవాలనే ఆలోచన కంటే ఫలానా చోటుకి, అదే చోటుకి కొన్నిసార్లు వెళ్ళొస్తే స్వస్థత కలుగుతుంది. మనకు కావాల్సింది స్వస్థత, అంతేగాని బుద్ధికి స్వస్థత, భావానికి స్వస్థత గురించి ఆలోచించకుండా కేవలము భౌతిక సంబంధమైన సంగతుల చుట్టూ తిరిగేవాళ్ళు, వాటినే బోధించేవాళ్ళు అధికమైపోయినందున ఆత్మ సంబంధమైన చైతన్యం తగ్గిపోయింది కదా. దేవుని ప్రజలారా ఆలోచించండి. ఆలోచిస్తేనే ఆలోచనలు వస్తాయి. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తున్నాడు, దేవుడు శిలువలో అందరి పాపాలు క్షమించేశాడు, చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు క్షమించేశాడు, మీకు ఇల్లు కావాలంటే ఇల్లు, కారు కావాలంటే కారు వచ్చేస్తుంది, ఇలాంటి బోధలు వినటానికి అలవాటు పడిపోయామా? అవి అత్యంత సామాన్యమైన సంగతులు కదా. ఇల్లు, వాకిలి, కార్లు, భౌతిక సంపదలు కేవలము క్రైస్తవ సంఘానికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడా? సంఘము వెలుపల ఉన్నటువంటి వారికి ఆ దీవెనలు లేవా? వాళ్ళనెవరు దీవిస్తున్నారు? ఈ దేవుడే వాళ్ళను కూడా దీవిస్తున్నాడు. ఎందుకు దీవిస్తున్నాడు? నైతికంగా వారు ధర్మంగా ఉన్నారు. సంఘము వెలుపలనున్నటువంటి కొంతమంది ఏనాడు అబద్ధం ఆడరు. పొరుగువారి ఆస్తిని కానీ మరి దేనిని కానీ వారు ఆశించరు. కష్టపడి పనిచేస్తారు, కష్టపడి పిల్లలు చదువుతారు. అందుకనే వారు ఉత్తీర్ణులు అవుతున్నారు, ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తున్నారు. శ్రమను నమ్ముకున్నారు.
దేవుడిచ్చిన నైతిక ధర్మాలను నమ్ముకున్నారు. ఎంత క్రమశిక్షణగా ఉంటారండి. అసలు ఒక్క మాట చెప్పించుకోరు కదా కొంతమంది పిల్లలు. ఎంత ఒబ్బిడిగా ఉంటారు, ఎంత చక్కగా చదువుతారు, ఎంత చక్కగా కూర్చుంటారు, ఎంత చక్కగా వారు నమ్మినటువంటి భక్తిని వారు జరిగిస్తూ నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీని చూచి, ఆ నమ్మకత్వాన్ని చూచి, ఆ మంచితనాన్ని చూచి ఈ దేవుడే వాళ్ళను కూడా దీవిస్తున్నాడు. కాకపోతే ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఆలోచన వేరనుకోండి. నైతిక దీవెనల గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రజలారా, ఎంతమందితో ప్రార్థనలు చేయించుకున్నాం అనేది ఒక లెక్కే, కానీ మనం ఎలా ఉన్నామో, మన బుద్ధి ఎలా ఉన్నది, మన భావజాలం ఎలా ఉన్నది, మన ఆలోచన విధానం ఎలా ఉన్నది అనేది కూడా అత్యంత ప్రధానం కదా. వాటిని మనం విస్మరించి మేఘాలలో బ్రతకలేంగా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. కొంతమందిని చూస్తాను, ఆ పని ఏమిటయా, ఆ పద్ధతి ఏమిటి, నీకు తెలియదా, ఎన్నిసార్లు చెప్పాలి అని ఎవరైనా చెబితే ఎంత బాధపడతారో, ఎంత దుఃఖం వస్తుందో వాళ్ళకి. ఏదో అనరాని మాట అన్నట్లుగా వాళ్ళు చేసిన పని వలన ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత ఆవేదన కలుగుతుందోననే ఆలోచన కనీసంగా లేకుండాను ప్రజలేదో వాళ్ళను నిందించినట్లు, ప్రజలేదో వాళ్ళను తక్కువ చేసినట్లు, ప్రజలేదో వాళ్ళల్లో ఉన్న ఔన్నత్యాన్ని, మంచితనాన్ని గుర్తించినట్లుగా బోబోబోబోబోమని దుఃఖపడి ఊరంతా తిరిగి చెబుతారా? వాళ్ళను ఆదరించే విచిత్రమైన భక్తులు కొంతమంది బయలుదేరతారా? మారు మనసు పొందిన వాళ్ళ లక్షణమా ఇది? మనం చేస్తూ ఉన్న పని వలన మన వ్యవస్థ, మన సంఘము ఎంత ఇబ్బంది అవుతుంది, దైవదాసులు ఎంత బాధపడుతున్నారు, అక్కడ ఇక్కడ చెప్పే మాటల వలన ఎంత ఆవేదన కలుగుతుందనే సంగతి కనీసంగా ఆలోచించకుండా మన స్వార్థమే ప్రధానమైనట్లుగా భావించి మనం అడిగినదేదో దైవ సేవకుడు చెయ్యలేదని అదో రకంగా వ్యవహరించే ధోరణి ప్రభుని విశ్వసించినటువంటి వారి లక్షణం అవుతుందా? ఒకసారి ఆలోచించండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము నిజంగా అలాంటి వారికి ఉంటే దైవ విరుద్ధమైన పనులు, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు విరుద్ధమైన పనులు అలాంటి వాళ్ళు ఎవరైనా చేయగలరా? మీరు శ్రమల వలన, బాధల వలన దుఃఖపడితిరని నాకు సంతోషం లేదు, కానీ మీ దుఃఖము మీలో మారుమనసు కలిగించిందని నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అబ్బా అన్నాడు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం నీనివే పట్టణ వాసులలో చూడగలం. యోనా రచనలో ఈ సంగతులు మనకు చాలా స్పష్టంగా కనపడతాయి. 3వ అధ్యాయము 10వ వచనములో, ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారికి జీవితాలను పొడిగించాడన్నమాట అండి. ఆ ముందు వచనాలను చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. నిజంగా ఉపవాసం ఉన్నారంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఉపవాసము అంటే భోజనాలు మానేయటమే ఉపవాసం కాదు. భోజనాలు మానేసి భోజనం కంటే అత్యంత పోషక విలువలు కలిగిన మిగిలిన ఆహార పదార్థాలను స్వీకరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నడిపించుకోవడం ఉపవాసం ఏం కాదండి. భోజనం మాత్రమే మానేరు కొంతమంది. అసలు భోజనం ద్వారా వచ్చే పోషక విలువల కంటే అధికమైన పోషక విలువలు లభించే ఆహార పదార్థాలను స్వీకరించి అదేమంటే మేము ఉపవాసం ఉన్నామండి అని అంటారు కొంతమంది, అందరూ కాదులేండి. నిజమైన ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివసించటం, ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా నివసించటం. మరి భోజన పదార్థాలు ఎందుకు మానేస్తారు అంటే అవి స్వీకరించినట్లయితే మధ్య మధ్యలో లేచి వెళ్ళే పనులు వస్తాయి కదా. అలాంటివి లేకుండా ఉండాలంటే కాస్త ఆహార నియమాలను పాటించినప్పుడు ఎక్కువసేపు దేవునికి దగ్గరగా నివసించటానికి, వసించటానికి అవకాశం దొరుకుతుంది. కనుక పెద్దలు ఏం చేశారంటే కాస్త దీర్ఘ ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు జరిగించినప్పుడు ఆహార పదార్థాలను కాస్త నియమముగా స్వీకరిస్తే బాగుంటుందని జోడించారు. అదనమాట అండి. ఈ నీనివే పట్టణ వాసులు ఎప్పుడైతే దేవుని ఉగ్రత రాబోతోందని యోనా అనే మహాప్రవక్త ద్వారా వాళ్ళు విన్నారో, రాజు దగ్గర నుంచి సామాన్యుడు వరకు గొనెపట్ట ధరించి గొప్పగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. పశువులు, పక్షులు కూడా అలా ప్రార్థించాలనే భావాన్ని రాజుగారు వ్యక్తం చేశారు. ఈ సంగతులను వివరించడం కొన్నిసార్లు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
అందరూ ఉపవాసం చేస్తే దేవుడు అద్భుతముగా దేశాన్ని పరిరక్షించాడు. ఎందుకంటే వాళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపము ఉన్నదన్నమాట. ఇలాంటి వారికే విమోచనండి. ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ఎందుకు దేవుని దీవెనలు రావట్లేదో తెలుసా? వాళ్ళల్లో వాళ్ళ తప్పిదాన్ని గుర్చిన పశ్చాత్తాపం ఏనాడూ లేదు. దుఃఖాన్ని అధికంగా కనపరచటమే పశ్చాత్తాపం అని కాదు. అసలు నేను ఇలా చేశాను ప్రభువా, నా వలన ఈ కంపెనీకి ఇంత నష్టం కలిగింది, నా వలన ఈ విద్యా వ్యవస్థకి ఇంత నష్టం కలిగింది, నా వలన ఇంత కష్టం కలిగింది, నేను చాలా పొరపాటు చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, జీవితంలో ఇంతవరకు మరి నా వలన జరిగిన మేలు కంటే ఇబ్బందులే ఎక్కువ ఎదురయ్యాయి, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తే కదా దేవుడు క్షమించేది. అలాంటిదేమీ లేనప్పుడు దేవుని క్షమాపణ, దేవుని అనుగ్రహం ఎలా వస్తుందండి? హృదయాలు గట్టిపడిపోయి రాళ్ళైపోయి పెద్దల భయం లేదు, దేవుని భయం లేదు, బరి తెగించి విచిత్రమైనటువంటి జీవన విధానాన్ని జరిగిస్తూ మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు ప్రార్థన చేయండి అని వాళ్ళతోనూ వీళ్లతోనూ ప్రార్థనలు చేయించుకుంటే ఫలితాలు వస్తాయా? తప్పు తెలుసుకుని నీనివే పట్టణ వాసులు రాజు దగ్గర నుంచి సామాన్యుల వరకు గోనెపట్ట ధరించి, గోనెపట్ట అంటే ఆ రోజుల్లో వారి పద్ధతి అన్నమాట అండి, దుఃఖమునకు వేదనకు సూచన. మంచి బట్టలు తీసేసి గోనెపట్ట ధరించుకున్నారు అంటే వారు చాలా దుఃఖంలో ఉన్నారని ప్రజలు అర్థం చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అనవసరంగా వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయకుండా ఉండటానికి అదొక సూచనగా ఉండేది. గోనెపట్టను ధరించి దేవుని సన్నిధిలో తప్పు చేశామండయ్యా, పొరపాటు చేశాము, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తే దేవుడు నీనివే పట్టణమునకు బ్రతుకునిచ్చాడు. దేవుడు స్వస్థపరచాలి అంటే, మన జీవితాలను మెరుగుపరచాలి అంటే, మన కుటుంబాలలో ఘనత రావాలి అంటేనండి నిజమైన ప్రార్థన జరగాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. కానీ వాళ్ళు వీళ్ళు నన్ను అన్నారు అని దుఃఖపడటమేనా ప్రధానం? వాళ్ళు అనటానికి కారణమైన తప్పు నా వలన జరిగిందనే దుఃఖం రావట్లేదా వీళ్ళకే? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, కాస్త బుద్ధిలో వివేకం కలిగిన వాళ్ళు ఈ దిశగా ఆలోచన చేస్తారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. ఆ తర్వాత లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనములో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపుమని పలికెను. రొమ్ము కొట్టుకోవటం అంటే కాస్త ఎదను మీటుతూ బాధపడుతూ ఆవేదన భరితుడయ్యాడు అని అర్థం అన్నమాట అండి. దుఃఖంతో ప్రార్థన చేశాడు, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు నాయన, ఎందుకంటే నేను నీ సన్నిధిలో ఏం చెప్పుకుంటాను. అంతకుముందు ఆ పరిసయ్యుడేమో రకరకాలుగా ప్రార్థన చేశాడు, అర్థం లేని ప్రార్థన చేశాడు, పనికిరాని ప్రార్థన అన్నమాట అండి. ఇలాంటి ప్రార్థనల వలన కానీ, ఇలాంటి విచిత్రమైన దైవ సంబంధమైన కార్యక్రమాల వలన కానీ ఏ విధమైన ప్రయోజనము లేదు. దేవుడు ఆ ప్రార్థనను ఏ విధంగా వినలేదో అలాగే దేవుడు కొన్ని కార్యక్రమాలను వినటం లేదు, కొన్ని కార్యక్రమాలను అభినందించటం లేదనే సంగతిని కూడా గుర్తించాలి. నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం లేకుండా ప్రార్థనలు చేసినా, ప్రసంగాలు చేసినా, సంఘములు నిర్వహించినా, సమావేశాలు నిర్వహించినా అది హడావిడిని, ఆర్భాటాన్ని సూచించడానికి పనికొస్తాయే తప్ప ఆధ్యాత్మికతను ప్రజల గుండెలలో స్థాపించడానికి ఏ విధంగానూ పనికిరావు కదా. ఆకాశము వైపు కన్నులెత్తటానికైనను ధైర్యము చాలక, పాపినైనా నన్ను కరుణించునైనా, ఏంటో తెలుసో తెలియకో కాస్త గందరగోళమైన పరిస్థితుల మధ్యలో ఉంటున్నాను, నాకు బ్రతుకునివ్వు నాయనా అని దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ఆక్రందన చేస్తే దేవుడు అద్భుతంగా ఇతని ప్రార్థన విన్నాడు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. అంటే ఈ దుఃఖము లేని వాళ్ళల్లో మారు మనస్సు అనుభవము సరిగా ఉండదో మీరు కావాలంటే పరీక్ష చేసి చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన సేవలు, దైవ చిత్తానుసారమైన భక్తి జీవన విధానము లేని వాళ్ళల్లో రక్షణార్థమైన మారు మనస్సు ఉండదు. మారు మనసు లేనాళ్ళు మారు మనసు లేనట్లుగానే బ్రతుకుతారు. ఆ పనుల వలన ఎవ్వరికీ ప్రయోజనం ఉండకపోగా తీవ్రమైన నష్టం కలుగుతుంది. అందుకని దేవుని ద్వారా దీవించబడాలనుకునే ప్రతివారు దేవుని చిత్తములో మనలను మనం పరిశీలించుకొని
విసర్జించవలసిన వాటిని విసర్జించి చేపట్టవలసిన వాటిని చేపట్టినప్పుడు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించటం సాధ్యమవుతుంది. అలాంటి ఉన్నత భావ సంప్రదాయాలతో మనందరం ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.